ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ మీరు అనుకోండి, నేను కూడా అనుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, రేపు న్యూ మూన్ స్టార్ట్ అవ్వబోతుంది. రేపు అమావాస్య, అది ఆదివారం. చూద్దాం మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? మీరు నేను కార్డ్స్ సఫర్ చేస్తున్నప్పుడు మీ నేము, మీ పర్సన్ నేమ్ను అనుకుంటూ ఉండండి. మీకు అక్యురేట్గా ఆన్సర్ వస్తుంది. మీకు మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి, ఇంకా నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలీదు అంటే కన్నా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. టారో కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి. టారో కోర్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రీచ్ అయ్యేదాన్నే కాదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళ రీడింగ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫస్ట్ మీ ఎనర్జీ తీస్తున్నాను. ద రన్నర్, ద స్నేక్, సపరేషన్, నాట్ టుడే, ద బటర్ఫ్లై. కార్డ్స్ మీకు కనిపిస్తున్నాయా? ఓకే, డన్. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ని మళ్ళీ ఒకసారి అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఈ ఫుల్ మూన్ ఈ న్యూ మూన్లో ఏ విధంగా వాళ్ళ ఎనర్జీస్ చేంజ్ అవ్వబోతున్నాయి, ఈ అమావాస్య తర్వాత వాళ్ళ ఎనర్జీస్ ఏ విధంగా చేంజ్ అవ్వబోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్యాషన్, అసెండింగ్, కెమెరా, స్వాడోస్, కోఫిన్, ద డ్రాగన్ ఫ్లై. ఇద్దరు ఎనర్జీకి అయితే డ్రాగన్ ఫ్లై వచ్చిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ క్లారిఫికేషన్ తీద్దాము. ఫస్ట్ మీ ఎనర్జీని క్లారిఫికేషన్ చెప్తాను. యాక్చువల్గా మీరు ఈ అమావాస్య తర్వాత ఇక్కడ నాకు ఎనర్జీని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మీరు చాలా మీ ఎనర్జీ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ చాలామందికి ఇది ఎనర్జీ ఎట్లా అంటే ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే చాలా ఎమోషనల్గా సాడ్గా ఉండడము, ఏదో తెలియని పెయిన్, ఏదో తెలియని ఇన్నర్ ఫీలింగ్ అనమాట. అది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో తెలియదు. కొంతమందికి ఇక్కడ తెలియకుండానే తలనొప్పి తెచ్చుకోవడము, అది ఎందుకు తలనొప్పి వచ్చిందని కూడా తెలియదు, దేనికి ఆలోచిస్తున్నారని తెలియదు. కొంతమందికి ఫీవరిష్గా ఉండడము, కొంతమంది బాడీ పెయిన్స్ అనిపించడము, కొంతమందికి షోల్డర్ పెయిన్ అనిపించడము, కొంతమందికి హార్ట్లో ఏదో భారంగా, అసలు ఏదో ఊపిరి తిప్పుకోలేనంత సిచ్యువేషన్ ఉండడం, అలా ఇక్కడ మీ ఎనర్జీ అయితే కనెక్ట్ అవుతుందండి. ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ ఇప్పుడు మీ నేమ్ని అనుకుంటూ ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ నేమ్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. రన్నర్ అని ఎందుకు అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీరు ఎలా అంటే మీలో ఉన్న భయం కానీ, మీ పర్సన్ మీ దగ్గరికి రాలేరు అన్న భయం కానీ, అది మీకు ఎక్కువగా అది ఈ 2 days మీకు ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది అమావాస్య, పౌర్ణమి, సంథింగ్ కొన్ని పోర్టల్ టైమ్స్లో ఆ ఎనర్జీ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి వాటర్ ఎలిమెంట్ అనేది
మన బాడీలో ఉన్న వాటర్ ఎలిమెంట్ ఓవర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అందుకు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మీరు ఆ భయంతోటి ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుందంటే, నాకు ఇంత బాధపడడం నాకు అవసరమా? నేను ఇంత బాధపడి కూడా ఏం సాధించుకున్నాను? అది నా పర్సన్‌ని సాధించుకున్నానా? లేదు. నా పర్సన్ నా లైఫ్‌లో తను నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. తను దూరం అయిపోయారు అన్న ఫీలింగ్స్ తోటి ఆ సిట్యుయేషన్ నుంచి మీరు పారిపోవాలి అని అనుకుంటున్నారు. అంటే వెళ్ళి లీవ్ చేసేసేయాలి ఆ సిట్యుయేషన్‌ని అని అనుకుంటున్నారు. కానీ మీ మాత్రము మీ పర్సన్ అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమని మీరు అసలు ఏ విధంగా మీ పర్సన్‌కి చేరవేయాలో తెలియటం లేదసలు మీకు. అందుకు బా పెయిన్ నుంచైనా అయ్యుండొచ్చు, లేకపోతే ఆ సిట్యుయేషన్‌ని ఓవర్‌కమ్ చేయడం కోసమైనా అయ్యుండొచ్చు. మీరు డిఫరెంట్ వేలో మీకు మీరు హీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. ఎందుకు అంటే మీకు భయమేస్తూ ఉంది. అసలు నా పర్సన్ నన్ను లీవ్ చేసేసి వెళ్ళిపోతారేమో! నా పర్సన్ అసలు మళ్ళీ నా లైఫ్‌లోకి ఇంక వస్తారో రారో! వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్‌ని చూజ్ చేసుకున్నారేమో! వాళ్ళక్కడ హ్యాపీగా ఉన్నారేమో! సంథింగ్ మీ మైండ్‌లో ల్యాక్ ఆఫ్ క్వెషన్స్ రన్ అవుతున్నాయి. ఈ అమావాస్య టైంలో మీకు అది అనేది రన్ అవుతుంది. ఇక్కడ ద స్నేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీకు మీ లైఫ్‌లో మీ పర్సన్ వెళ్ళిపోవడానికి కారణం ఇక్కడ మాత్రం ఒక లేడీ క్యారెక్టర్ అండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అయ్యుండొచ్చు, లేకపోతే సంథింగ్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్‌లో ఒక లేడీ క్యారెక్టరు చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళు అంటే నెగెటివ్ థాట్స్ ఉన్న పర్సన్, పాజిటివ్ థాట్స్ ఉన్న పర్సన్ మీ పర్సన్ లైఫ్‌లో మీరు విడిపోవడానికి కారణం కాలేదు. మీరు ఎంప్రెస్డ్‌గా ఉన్న మీరు తనతోటి ఒక గుడ్ లైఫ్‌ని బిల్డ్ చేసుకోవాలి. మీకు ఇద్దరికి ఒక ఫ్యామిలీ అనేది ఉండాలి. మీరు కలకాలం హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్‌లో ఇంకొక పర్సన్ ఎంట్రీ కాకూడదు అనుకోని మీరు చాలా ఆహ్, విధాలుగా ఆలోచించుకొని మీ లైఫ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్న సిట్యుయేషన్‌లో సంథింగ్ ఒక లేడీ పర్సన్ వల్ల మీ పర్సన్ అనేది మీకు దూరమైపోయారు. వాళ్ళ చెప్పుడు మాటలు వినడం వల్ల అయ్యుండొచ్చు. ఆహ్, వాళ్ళు మీ పర్సన్‌ని హోల్డ్ చేయడం వల్ల అయ్యుండొచ్చు. అందుకు మీకు అదే ఇప్పుడు ఎక్కువగా గుర్తొస్తూ ఉంది అనమాట. అందుకే మీకేమనిపిస్తుందంటే నేనేం తప్పు చేశాను అసలు? నాకెందుకు యూనివర్స్ ఇలాంటి సిట్యుయేషన్‌ని కల్పించింది? నా వైపు న్యాయం ఉన్నప్పుడు నాకెందుకు న్యాయం అనేది జరగటం లేదు అనేది మీరు థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెపరేషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ సెపరేషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే నైట్ ఆఫ్ స్వార్డ్స్. మీరు చాలా మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలామంది చాలా తనని మిస్ అవుతున్న ఫీలింగ్‌లోనే మీరు గడుపుతూ ఉన్నారు. అంటే వాళ్ళనే ఆలోచించుకుంటూ వాళ్ళే తనకి మీకు లోకం అన్నట్లుగా మీరు బతికి ఫ్యూచర్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ పోర్టల్ తర్వాత మీలో డిఫరెంట్ చేంజ్ అనేది రాబోతుంది. మీరు లైఫ్ ట్రావెల్ అనేది ఇంకా మళ్ళీ అంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కానీ ఈ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంది. ఈ అమావాస్య ఎనర్జీలో మీ ఎమోషనల్‌గా మీరు ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నారు. మీకు తెలియకుండానే పెయిన్ అనుభవించడం, మీకు తెలియకుండానే ఎందుకు ఏడుస్తున్నారో తెలియకపోవడం, మీకు నిద్ర పట్టకపోవడం అలాంటియన్నీ జరుగుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. ఈ పోర్టల్ తర్వాత మీరు అది డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. అది మీ పర్సన్ గురించా? లేకపోతే మీ పర్సన్‌ని లీవ్ చేసి వెళ్ళిపోవాలా? అనేది మీ ఇన్నర్ థాట్‌లో ఆల్రెడీ మీరు ఒక దానికొక ఏం చెప్పాలి? దాన్ని ఒక ప్రోగ్రామ్‌గా అంటే ఒక బిల్డ్ చేసుకొని ఉన్నారు. దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు రావటం లేదు సడెన్‌గా.
అలా అంటే ఒక నిర్ణయం అనేది తీసుకొని ఉన్నారు మీరు. అంటే మీ పర్సన్ కావాలి అని ఇక్కడ చాలామంది ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఇంకా తన కోసమే నేను వెయిట్ చేస్తాను. తను ఎలాగైనా నా లైఫ్‌లోకి వస్తారు అన్న ఇంటెన్షన్ తోటి కొంతమంది ఉన్నారు. లేదు, ఇంత జరిగింది కాబట్టి నేను నా పర్సన్ నుంచి నేను దూరంగా మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఇంట్యూషన్ కూడా మీకు మీ కొంతమందికి ఇక్కడ చూపిస్తూ ఉంది. అందుకే చూడండి, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. మీరు ఏ ఏ విధంగా అయినా కూడా ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ తోట లేదు, మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే పర్సన్ తోట అయినా కూడా ఒక కొత్త లైఫ్ని మీరు కావాలి అని అనుకుంటున్నారు. నాట్ టుడే అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీరు ఈ 2 డేస్ మాత్రం ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీ చుట్టూ మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు పెయిన్‌కి గురి చేసుకుంటున్నారు. మీ మనసు మీరు నొప్పించుకుంటున్నారు. మీకు తెలియకుండానే అది జరుగుతుంది. అది మీ పర్సన్ అక్కడ అనుభవిస్తున్నారా, లేకపోతే మీకై మీరు క్రియేట్ చేసుకుంటున్నారా తెలియటం లేదు. కానీ మీలో ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోయింది. అంటే నా పర్సన్ ఇలా ఉంటారేమో, అసలు ఇలా జరిగిపోతుందేమో, నా పర్సను ఇలా బాధపడుతున్నారేమో, అంటే మీకు తెలియకుండానే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఆ ఓవర్ థింకింగ్ వల్ల మీరు ఏమైపోయిందంటే మీ ఆలోచనలు మిమ్మల్ని కట్టిపడేస్తున్నాయి. అంటే మీ ఆలోచనలు కానియటం లేదు మిమ్మల్ని అసలు. మీకు అదే రిపీట్ సైకిల్ లాగా అనిపిస్తూ ఉంది. అంటే మీరు ఆలోచించుకున్నదే మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. అది కరెక్ట్ ఏంటి అనేది మీకు తెలియటం లేదు. కాబట్టి అందుకు మీరు ఈ 2 డేస్ మాత్రం దయచేసి ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవద్దు. ఎందుకు అంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్. మీరు ఇన్నర్గా ఉన్న ఫీలింగ్స్ని ఇప్పుడు బయటికి క్లారిఫికేషన్ చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేరు అంటే చెప్తున్నాను కదా, ఈ పోర్టల్ ఎనర్జీ అనేది మీకు కొంచెం స్ట్రక్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 డేస్, ఈరోజు రేపు ఈ 2 డేస్ అయిపోయింది అనుకోండి, మీరు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. మీ లైఫ్లో మీరు ఏం చెయ్యాలి అన్న క్లారిఫికేషన్ వస్తుంది మీకు. అప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దట్ ఈస్ మీ లైఫ్కి ఒక కరెక్ట్ వే అనేది చూపిస్తుంది. ద బటర్ఫ్లై అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ స్వాడ్ ఎనర్జీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుందండి. పెంటకల్ ఎనర్జీ, స్వాడ్ ఎనర్జీ. మీరు ఏంటంటే ప్రాక్టికాలిటీని యాక్సెప్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారు, కానీ చెయ్యలేకపోతున్నారు. మీరు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి, కానీ ఆ న్యూ బిగినింగ్లో మీలో చాలా తెలియని మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరిగాయి. చాలా మార్పులు అనేవి జరిగాయి. మీకు తెలియలేదు అసలు. మీరు ఊహించలేదు ఆ మార్పుల్ని. అంటే మీరు ఫిజికల్ పరంగా అయ్యుండొచ్చు, ఎమోషనల్ పరంగా అయ్యుండొచ్చు. మీరు ఎట్లా అంటే ఒక క్యాటర్‌పిల్లర్ బటర్‌ఫ్లై అవ్వడానికి ఎన్ని దశలు అవుతుందో చూడండి. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఒక బటర్‌ఫ్లైగా మారుతుంది. అలా మీరు మీ లైఫ్‌ని ఆ విధంగా మీరు ఆ పెయిన్ నుంచి మీకు తెలియకుండానే ఒక అందమైన జీవితంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. అయితే నేను చెప్తున్నాను కదా, ఈ 2 డేస్ మాత్రం మీరు వెయిట్ చేయండి. చూడండి, నైట్ ఆఫ్ కప్స్. మీకు ఒక ఎమోషనల్గా మీకు సపోర్ట్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అది మీ ఓల్డ్ పర్సనా, న్యూ పర్సనా అనేది ఇక్కడ కాదు, కానీ బట్ ఒక పర్సన్ మాత్రం మీకు ఎమోషనల్గా మీకు సపోర్ట్ ఇచ్చే పర్సన్ మాత్రం మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ 2 డేస్ మాత్రం
మీరు ఎవరైనా కానీ ఏదన్నా ప్రపోజల్ చేస్తూ ఉన్నా కూడా, లేదు ఏదన్నా మీ లైఫ్లో ఏదన్నా మార్పు జరుగుతుంది అని అనుకున్నా కూడా సడన్గా మాత్రం మీరు దయచేసి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దండి. ఈ 2 డేస్ ఆగండి. ఈ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ని అనుకోండి. మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం. 2 ఎనర్జీస్ మ్యాచ్ చేద్దాం తర్వాత. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని ఇప్పుడు కనెక్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ఈ న్యూ మూన్లో వాళ్ళ ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు బయటికి వాకౌట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనుకున్న పర్సన్కి ఇప్పుడు అక్కడ ఈక్వల్ ఇంట్రెస్ట్ అనేది చూపించే వాళ్ళు లేరు. తన ఆలోచనలు అనేవి ఆలోచనలో తను దహించుకుపోతున్నట్లు అనిపిస్తూ ఉంది తనకి ఎక్కడ అంటే ఒక హ్యాపీగా ఉండేది, సంతోషకరమైన వాతావరణం అనేది అక్కడ లేదు. అది ఎక్కడుంది? అది మీ దగ్గర ఉంది కానీ అక్కడ లేదు, అక్కడ సిచ్యువేషన్లో లేదు. అది వాళ్ళకి తెలుసు. కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్లో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ ఉంటుంది. హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎమోషనల్గా తనకి ఫుల్ఫిల్మెంట్ లేదు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు వాకౌట్ చేస్తూ ఉన్నారు. డెత్ చూడండి అక్కడ ఎందుకు వాకౌట్ చేస్తున్నారు అంటే మీ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీ రిలేషన్షిప్ వద్దు అనుకొని వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. చెప్పాను కదా ఇక్కడ మీ లైఫ్లో ఒక న్యూ రిలేషన్షిప్ అనేది రాబోతుంది. ఇక్కడ ఈ న్యూ పోర్టల్లో న్యూ మూన్ ఎనర్జీలో ఇప్పుడు మీకు కొత్త బంధం అనేది ఏర్పడబోతుంది. ఇక్కడ అసెండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే చూడండి వాళ్ళు చాలా నేర్చుకున్నారు, వాళ్ళకి అర్థమయ్యింది, వాళ్ళకి ఏం పోగొట్టుకున్నాను అనేది వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే వాళ్ళు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సిచ్యువేషన్ని కానీ వాళ్ళు కరెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీతో రీయూనియన్ కోసం. చూడండి 4 ఆఫ్ హ్యాండ్స్. మీతోటి హ్యాపీ ఫ్యామిలీని కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి ఉంటే తన లైఫ్ అనేది ప్రతిరోజు ఒక హ్యాపీగా ఉంటుంది. ప్రతిరోజు ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. అంటే ఫెస్టివల్ టైంలో మనం ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషం అనేది తనకు ఉంటుంది అనేది తనకు అర్థమయ్యింది. అందుకే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అనేసి, ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ కప్స్. కెమెరా అండ్ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే చూడండి వాళ్ళు మీతోటి ఉన్న మెమొరీస్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పాస్ట్లో జరిగింది ఏంటి అనేది దానివల్ల చాలా విషయాలు నేర్చుకున్నారు. మీ నుంచి సపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి చాలా విషయాలు అనేది యూనివర్స్ నేర్పించింది. వాళ్ళ ఆ మెమొరీస్ని అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉన్న మెమొరీస్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా మనస్ఫూర్తిగా తనని యాక్సెప్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే తను మీకు ఒక సమానమైన
హోదాని కల్పించాలి తన లైఫ్లో అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ చూడండి, డెత్. మీతోటి మళ్ళీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు, న్యూ బర్త్ కావాలి, ఇది కొత్తగా ఉండాలి, కానీ పాత రిలేషన్షిప్ లాగా స్ట్రగుల్ ఉండకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. స్వాడ్ అండ్ రోజ్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. 1 సెకండ్ అండి. ఇక్కడ స్వాడ్ అండ్ రోజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ద చారియట్. చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ వచ్చిందో. ఎందుకు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, ట్రూత్ ఏంటిదో తెలిసింది. ఇప్పుడు వాళ్ళలో ఒక ఆశాభావం అనేది మీ మీద, మీ లైఫ్లో హోప్ ఉంది అని నేను అనుకుంటున్నారు. అంటే మీ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బిల్డ్ అవుతుంది అన్న హోప్ అనేది వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎట్లా అంటే నిజాయితీగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బ్యాలెన్స్ చేసుకొని ముందుకు నడవాలి, ఏ విధంగా అయినా కూడా మీతో కలవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఏస్ ఆఫ్ పెంటకల్స్. చూడండి, మీతో వాళ్ళు కెరీర్ గ్రోత్ కూడా కోరుకుంటున్నారు. మీతో ఉంటే తన హ్యాపీగా ఉంటాను కాబట్టి కెరియర్లో కూడా నేను ముందడుగు వేయగలను, మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. కోఫిన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. ద వర్డ్. చూడండి, వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ఎలా అంటే వాళ్ళు మళ్ళీ ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ కొత్తగా ఉద్భవించాలి, మళ్ళీ కొత్త బర్త్ అనేది తీసుకోవాలి, ఇందులో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, అంటే పాతది అనేది వద్దు అని అనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ ఒక కంప్లీషన్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు ఈ సాడ్ సిచ్యువేషన్ నుంచి ఒక హ్యాపీ లైఫ్లోకి వెళ్ళబోతున్నారు. చూడండి, 4 ఆఫ్ కప్స్. ఎందుకు అంటే తను అక్కడ ఎటువంటి ఆఫర్ని కూడా యాక్సెప్ట్ చేయటం లేదు, తను మిమ్మల్నే కావాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మీకు బాటమ్ ఆఫ్ ది డెక్ ఒక కార్డ్ తీసి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ద సన్. చూడండి, ద డ్రాగన్ ఫ్లై. ఎట్లా అంటే మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది జరగబోతుంది, మీరు అది గమనించండి. ఫస్ట్ మీకు ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. అది ఒక క్లియర్గా, ఒక ఎలా చెప్పాలి, ఇది స్వచ్ఛమైన రీయూనియన్ కాబోతుంది. మీకు వచ్చే పర్సన్ కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు కంపేర్ చేసి చెప్తాను. ఏంటి అంటే మీరు చాలా తెలియకుండానే మీరు ఎమోషనల్గా బాధపడుతున్నారు. మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు, ఒక డివైన్ ఫిమినైన్ ఎనర్జీ మీది. అంటే మీకు ఎవరికైనా కూడా ఒక నర్చింగ్ కేరింగ్ చూపించే పర్సను ఇప్పుడు మీకు తెలియకుండానే ఒక స్ట్రక్ ఎనర్జీ, మీకు తెలియకుండానే మీ ఆలోచనలతోటి బాధపడుతూ బందీగా ఫీల్ అవుతున్నారు. కానీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్నే కావాలి అని అనుకుంటున్నారు. ఈ అమావాస్య తర్వాత న్యూ మూన్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపు అమావాస్య సండే. మీకు ఒక గుడ్ వైబ్స్ అనేవి రాబోతున్నాయి. అదే దయచేసి మాత్రం ఈ 2 days ఎటువంటి ఆలోచనలు చేయొద్దండి. మీకు ఇష్టదైవం ఎవరున్నారో వాళ్ళని, మీకు ఏదన్నా కానీ ఎమోషనల్గా ఏదన్నా డిఫరెంట్ అనిపిస్తూ ఉంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఒక పీస్ఫుల్ మ్యూజిక్ వినండి. మీరు ఎవ్రీ సెకండ్ ఈరోజు ఒక ఎఫర్మేషన్ చెప్తాను. నా ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైంది, అది నా దగ్గరికి రాబోతుంది అనుకోండి.
అది మీరు 11 టైమ్స్ అనుకోండి. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వేకప్ అయిన తర్వాత మళ్ళీ బెడ్లో పడుకునే ముందు అనుకోండి. ఓకే. అగైన్ మీకు ఒకటి చెప్తాను. మీ బెడ్ పడుకునే దగ్గర ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసి పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న ఎన్ని నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇదండి ఓవరాల్గా న్యూ మూన్లో మీకు మీ లైఫ్లో జరగబోయే విషయాలు మీకు ఎంతమందికి రెజినేట్ అయిందో వాళ్ళు తీసుకోండి. రెజినేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి ప్లీజ్. ఇది ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి, కానీ ఇది ఎనీ పెయిన్ఫుల్ మెమరీస్, పెయిన్గా మాత్రం మీ హార్ట్కి తీసుకోవద్దండి దయచేసి. నాకు కావాల్సింది అదే. నా వ్యూవర్స్ ఎవ్వరూ పెయిన్ అనుభవించకూడదు. ఇదే నా ఇంటెన్షన్. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్. ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం అసలు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please angels give me a great answer. Gratitude, gratitude, gratitude. Angel already got. Take action. యాక్షన్ తీసుకోండి, పర్వాలేదు. ఎస్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దానికి యాక్షన్ తీసుకోండి. ఆస్క్ యువర్ ఏంజల్స్. పీస్ఫుల్ రిసొల్యూషన్. మీకు ఒక సంతోషకరమైన శాంతియుతంగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, కానీ ఎటువంటి గొడవలతోటి కానీ ఎటువంటి క్లమ్జీనెస్ తోటి కానీ ఇదేమి ప్రాబ్లం కాదు. మీకు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, ఇంప్రూవ్ అవుతుంది. మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ కాబోతుంది. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీ పర్సన్ నేమ్స్. అబ్బో, ఐ ఎవరిదో చూడండి. ఐ ఆల్రెడీ పడిపోయింది. బి, క్యూ, వై, ఓ, ఎస్, ఎం, టి, ఎఫ్, వి, ఏ, డబ్ల్యూ, ఐ, జెడ్, ఇవ్వండి. ఇది మీ పర్సన్ నేమ్ అయ్యుండొచ్చు, మీ నేమ్ అయ్యుండొచ్చు. ఓకే, ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి ప్లీజ్. దయచేసి మాత్రం ఇది మీకు ఇందులో కొన్ని పాయింట్స్ రిజనేట్ అవుతాయి. ఆ పాయింట్స్ని మాత్రమే మీరు నావి అనుకోండి, వేరే వాళ్ళకి. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ ఈ రీడింగ్ రిజనేట్ అవ్వాలి, మీ లైఫ్లో హ్యాపీనెస్ రావాలి, ఈ అమావాస్య తర్వాత అంత మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా నా కృష్ణాని, నా తమ్మిదో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.